Good morning, everyone. Today we will learn few more vocabulary with letter E. Day 6. The words that we are learning today are earn, edit, eliminate, embrace, empower, enable, encourage, endure, enhance, escape. Once again, earn, edit, eliminate, embrace, empower, enable, encourage, endure, enhance, and escape. ద ఫస్ట్ వర్డ్ వచ్చేసి ఎర్న్ అంటే టు ఆప్టైన్ సంథింగ్, ఏదైనా సంపాదించడం అనమాట. ఎర్న్ సమ్ మనీ, ఎర్న్ సమ్ రెస్పెక్ట్, ఆ విధంగా. నెక్స్ట్ ఎడిట్. ఎడిట్ అంటే దేన్నైనా ఎడిట్ చేయడం అంటే మనం మోడిఫై చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్లో దాన్ని టైప్ చేసామంటే దాన్ని ఎడిట్ చేస్తాం కదా, మోడిఫై చేయడం అలాగా. ఎలిమినేట్ అంటే ఏదైనా రిమూవ్ చేయడం, దాన్ని గెట్ రిడ్ ఆఫ్ సంథింగ్ అంటాం కదా, ఆ విధంగా. తర్వాత ఎంబ్రేస్ అంటే ఏదైనా యాక్సెప్ట్ చేయడం అనమాట. యాక్సెప్ట్ చేయడాన్ని, విల్లింగ్లీ యాక్సెప్ట్ చేయడాన్ని ఎంబ్రేస్ అంటాము. ఎంపవర్ అంటే ఏదైనా పవర్ కానీ అథారిటీ కానీ ఇవ్వడాన్ని, వేరే వాళ్ళకి అథారిటీ పవర్ ఇచ్చి వాళ్ళని ఇంప్రూవ్ చేయడం ఎంపవర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అని చెప్పి అంటాం కదా, ఆ విధంగా. ఎనేబుల్ అంటే ఏదైనా ఎనేబుల్ దాన్ని యాక్టివేట్ చేయడము, లేదంటే ఏదైనా ప్రొవైడ్ చేయడము, అది ఎనేబుల్. నెక్స్ట్ ఎంకరేజ్ అంటే ఇన్స్పైర్ చేయడం అనమాట. సో కరేజ్ ఇవ్వడము, లేదంటే స్పిరిట్ ఆఫ్ హోప్ ఇవ్వడము, ఈ విధంగా ఎంకరేజ్ అంటాము. నెక్స్ట్ ఎండ్యూర్ అంటే బాధను భరించడం, పెయిన్ ఆర్ ఛాలెంజెస్, డిఫికల్ట్ టైమ్స్, లేదంటే వాటిని భరించడం, ఈ విధంగా భరించడాన్ని, భరిస్తూ ముందుకెళ్ళడాన్ని ఎండ్యూర్ అని చెప్పొచ్చు. ఎన్హెన్స్ అంటే ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆర్ వాల్యూ ఆఫ్ సంథింగ్, ఏదైనా క్వాలిటీ కానీ ఏదైనా వాల్యూ కానీ ఇంప్రూవ్ చేయడం, ఎన్హాన్స్ చేయడం అనమాట. లాస్ట్ ఎస్కేప్ అంటే తప్పించుకోవడం. డేంజర్ నుంచి కానీ డేంజర్ సిచ్యువేషన్ నుంచి కానీ, ఏమైనా డిఫికల్ట్ వర్క్స్ నుంచి కానీ తప్పించుకుంటూ వెళ్తారు కదా, ఆ విధంగా తప్పించుకోవడం ఎస్కేప్. సో ఫైనల్లీ దీస్ ఆర్ ద వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు లెర్న్. ఎర్న్, ఎడిట్, ఎలిమినేట్, ఎంబ్రేస్, ఎంపవర్, ఎనేబుల్, ఎంకరేజ్, ఎండ్యూర్, ఎన్హాన్స్, escape. Now let us see the verb forms. 5 verb forms. ఎర్న్కి వచ్చేసి స్పెల్లింగ్ ఈఏఆర్ఎన్. లాస్ట్లో ఈడీ యాడ్ చేసాము, V3 కూడా ఈడీ యాడ్ చేసాము, లాస్ట్లో ఐఎన్జీ యాడ్ చేసాము, ఎస్ యాడ్ చేసాము. అన్ని సఫిక్స్లు యాడ్ చేసామంతే, ఏమి రిమూవ్ చేయలేదు అనమాట. ఎర్న్, ఎర్న్డ్, ఎర్న్డ్, ఎర్నింగ్, ఎర్న్స్. సెకండ్ వన్ వచ్చేసి ఎడిట్, ఈడిఐటి. దీనికి కూడా అంతే, ఈడీ యాడ్ చేసాము వీటికి, V3 కూడా ఈడీ యాడ్ చేసాము, తర్వాత V4కి ఐఎన్జీ యాడ్ చేసాము, V5కి ఎస్ యాడ్ చేసాము. ఓన్లీ సఫిక్స్లు యాడ్ చేసుకుంటూ వెళ్ళాము, ఎలాంటి రిమూవల్ లేదు. ఎడిట్, ఈడిఐటి, ఎడిట్, ఎడిటెడ్, ఎడిటెడ్, ఎడిటింగ్, ఎడిట్స్. థర్డ్ కూడా వచ్చేసి ఎలిమినేట్ స్పెల్లింగ్ చూసినట్లయితే ELIMINATE, ఎలిమినేట్. లాస్ట్లో ఈ ఉంది కాబట్టి మనము డి మాత్రమే యాడ్ చేసాము. ఎలిమినేటెడ్, ఎలిమినేటింగ్, ఎలిమినేట్స్. మనము ఓన్లీ డి ఈ తీసివేసి ఐఎన్జీ యాడ్ చేసాము అండ్ ఎస్ యాడ్ చేసాము V5కి. సో ELIMI, NATE, ఎలిమినేట్, ఎలిమినేటెడ్, ఎలిమినేటింగ్, ఎలిమినేట్స్. నెక్స్ట్ వచ్చేసి ఎంబ్రేస్ స్పెల్లింగ్ చూడండి, EMBRACE, ఎంబ్రేస్. ఆల్రెడీ ఈ ఉంది కాబట్టి లాస్ట్లో డి మాత్రమే యాడ్ చేసాము వీటికి. V3కి కూడా డి యాడ్ చేసాము. V4కి చూడండి, EMBRACING, ఈ తీసివేసి ఐఎన్జీ యాడ్ చేసాము అండ్ లాస్ట్ ఎస్ యాడ్ చేసాము V5కి. సో ఎంబ్రేస్, ఎంబ్రేస్డ్, ఎంబ్రేస్డ్, ఎంబ్రేసింగ్, ఎంబ్రేసెస్. The next one is empower. Spelling EMPOWER, empower. ఇక్కడ మనము సఫిక్స్ వచ్చేసి ఈడీ యాడ్ చేసాము వీటికి, V3 కూడా ఈడీ యాడ్ చేసాము. V4కి ఎంపవరింగ్, ఇక్కడ ఈ ఉంది, ఏముందు ఆర్ ముందు ఉంది, లాస్ట్లో లేదు కాబట్టి ఎంపవరింగ్, EMPOWERING, ఎంపవరింగ్. లాస్ట్లో వచ్చేసి ఎస్ మాత్రమే యాడ్ చేసాము V5కి, ఎంపవర్స్. సో ఫైనల్లీ ఎంపవర్, ఎంపవర్డ్, ఎంపవర్డ్, ఎంపవరింగ్, ఎంపవర్స్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఎనేబుల్ స్పెల్లింగ్ చూస్తే ENABLE, ఎనేబుల్. సో ఇక్కడ వచ్చేసి ఓన్లీ డి యాడ్ చేస్తాము,
V2కి V3 కూడా ఓన్లీ డి యాడ్ చేసాము. V4కి ఈ తీసివేసి ఐఎన్జీ యాడ్ చేసాము. అండ్ V5కి ఓన్లీ ఎస్ యాడ్ చేసాము. సో ENABLE ఎనేబుల్, ఎనేబుల్డ్, ఎనేబుల్డ్, ఎనేబిలింగ్, ENABLING ఎనేబిలింగ్, ఎనేబుల్స్ V5. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఎంకరేజ్. ఎంకరేజ్ స్పెల్లింగ్ చూసినట్లయితే ENCOURAGE. ఆల్రెడీ ఎండ్ ఈ ఉంది కాబట్టి ఓన్లీ డి మాత్రమే యాడ్ చేస్తున్నాము V2కి. ఎంకరేజ్డ్. V3 కూడా డి యాడ్ అవుతుంది సఫిక్స్ ఎంకరేజ్డ్. V4కి ఈ తీసివేసి ఐఎన్జీ యాడ్ చేయాలి. ENCOURAGING ఎంకరేజింగ్. V5కి ఓన్లీ ఎస్ మాత్రమే యాడ్ చేస్తాము ఎంకరేజెస్. సో ఎంకరేజ్ స్పెల్లింగ్ ENCOURAGE కరేజ్. కరేజ్ COURAGE ఎంకరేజ్. ఈ విధంగా ఎంకరేజ్డ్, ఎంకరేజ్డ్, ఎంకరేజింగ్, ఎంకరేజెస్. నెక్స్ట్ వచ్చేసి ఎండ్యూర్. ENDURE ఎండ్యూర్. లాస్ట్లో ఈ ఉంది కాబట్టి మరలా మనము V2కి డి యాడ్ చేసాము సఫిక్స్, V3కి డి సఫిక్స్ యాడ్ చేసాము, V4కి ఈ తీసివేసి ఐఎన్జీ యాడ్ చేసాము, V5కి ఓన్లీ ఎస్ యాడ్ చేసాము. ఎండ్యూర్, ఎండ్యూర్డ్, ఎండ్యూర్డ్, ఎండ్యూరింగ్, ENDURING ఎండ్యూరింగ్, endures, ENDURES endures. నెక్స్ట్ వర్డ్ ఎన్హాన్స్. ఎన్హాన్స్ స్పెల్లింగ్ వచ్చేసి ENHANCE ఎన్హాన్స్. ENHANCE ఎన్హాన్స్. దీనికి ఈ ఆల్రెడీ ఉంది కాబట్టి డి మాత్రమే యాడ్ చేస్తున్నాము. ఎన్హాన్స్డ్, ఎన్హాన్స్డ్, ఎన్హాన్సింగ్, ఎన్హాన్సెస్. ఈ తీసివేసి ఐఎన్జీ యాడ్ చేయాలి. ENHANCING ఎన్హాన్సింగ్. సో finally enhance, enhanced, enhanced, enhancing, enhances. The last word escape. Escape spelling చూసినట్లయితే ESCAPE escape. ESCAPE లాస్ట్లో ఈ ఉంది కాబట్టి సఫిక్స్ డి యాడ్ చేసాము. escaped, escaped V2 V3. V4 వచ్చేసి ఈ తీసివేసి మళ్ళీ ఐఎన్జీ యాడ్ చేయాలి. ESCAPING escaping. అండ్ V5 ఎస్ మాత్రమే యాడ్ చేసాము escapes. సో ఈ విధంగా ఎస్కేప్, ఎస్కేప్డ్, ఎస్కేప్డ్, ఎస్కేపింగ్, ఎస్కేప్స్. సో దీస్ ఆర్ ద 10 words today we learn. Remember once again and practice. Earn, edit, eliminate, embrace, empower, enable, encourage, endure, enhance, escape. Earn spelling EARN. Edit spelling EDIT. Eliminate spelling ELIMINATE. లాస్ట్లో ఏటి, ఏట్ అంటే తినేసాను, ఆ విధంగా గుర్తుంచుకోండి. ELIMINATE ఎలిమినేట్. ఎంబ్రేస్ EMBRAC ఎంబ్రేస్. ఎంపవర్ EMPOWER పవర్. పవర్ అంటే మనకు పవర్ ఉందని చెప్పి అంటాం కదా, POWER దానికి EM యాడ్ చేసాము. EMPOWER ఎంపవర్. ఎనేబుల్ ABLEకి EN యాడ్ చేసాము ఎనేబుల్. ఎంకరేజ్, కరేజ్కి EN యాడ్ చేసాము ఎంకరేజ్. ENCOURAGE ఎంకరేజ్. ఎండ్యూర్ ENDURE ఎండ్యూర్. ఎన్హాన్స్ ENHANCE ఎన్హాన్స్. ENHANCE ఎన్హాన్స్. లాస్ట్ వర్డ్ ఎస్కేప్ స్పెల్లింగ్ ESCAPE ఎస్కేప్. ఎస్కేప్ అంటే తప్పించుకోవడం. ESCAPE ఎస్కేప్. ఒక్కసారి ప్రతి వర్డ్కి మీనింగ్ చూద్దాము. ఎర్న్ అంటే టు ఆబ్టైన్ సంథింగ్, ఏదైనా సంపాదించటము. ఎడిట్ అంటే టు మాడిఫై సంథింగ్, ఏదైనా మాడిఫై చేయడము. ఎలిమినేట్ అంటే టు రిమూవ్ సంథింగ్, ఎవరైనా తీసేయడము. ఎంబ్రేస్ అంటే టు యాక్సెప్ట్ చేయడము, లేదంటే కౌగిలించుకోవడము, హత్తుకోవడము. ఎంపవర్ అంటే పవర్ ఇవ్వడం అనమాట, వాళ్ళని ఎంపవర్ చేయడము, వాళ్ళని ముందుకు తీసుకురావడము. ఎనేబుల్ అంటే యాక్టివేట్ చేయడము, వాళ్ళకి ఏదైనా ప్రొవైడ్ చేయడము. ఎంకరేజ్ అంటే ఇన్స్పైర్ చేయడము, వాళ్ళకి కరేజ్ ఇవ్వడం అనమాట. ఎంకరేజ్, కరేజ్ అనే ఊళ్ళోనే ఏముంది మనకి, కరేజ్ ఉంది కదా. సో ఎన్కరేజ్ అంటే ఇంకొంచెం ఇన్స్పైర్ చేయడము, వాళ్ళని ముందుకు తీసుకురావడము. తర్వాత ఎండ్యూర్ అంటే ఏదైనా భరించడం, బాధని కానీ పెయిన్ని కానీ భరిస్తారు కదా, ఎండ్యూర్. హీఈస్ ఎండ్యూరింగ్ ద పెయిన్, హీ ఎండ్యూర్స్ ద పెయిన్, ఈ విధంగా. నెక్స్ట్ ఎన్హాన్స్ అంటే ఆ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం, ఏదైనా వస్తువు కానీ మనిషి కానీ. హీఈస్ ఎన్హాన్సింగ్ హిమ్సెల్ఫ్. ఈ విధంగా క్వాలిటీ పరంగా ఎన్హాన్స్ అవ్వడము, ఇంప్రూవ్ చేయడము. ద వాల్యూ అనేది, క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ద లాస్ట్ వన్ ఈజ్ ఎస్కేప్ అంటే తప్పించుకోవడం. అది దేని నుంచైనా, డేంజర్ నుంచి కానీ, బాధ నుంచి కానీ, మెంటల్ ప్రెషర్ నుంచి కానీ తప్పించుకోవడాన్ని ఎస్కేప్ అంటాము. దీస్ ఆర్ ద 10 words. ఎర్న్, ఎడిట్, ఎలిమినేట్, ఎంబ్రేస్, ఎంపవర్,
enable, encourage, endure, enhance, and escape. If you want to speak a fluent English with grammatically correct English, join the offline batch and offline classes. Details are being given there. Contact as soon as possible and join the classes.